రెండేళ్ళు అయింది కదా, మనం మాట్లాడచ్చు కదా. 2 ఏళ్ళ ముందు ఇది జరిగితే ఏమో పాపం నేర్చుకుంటున్నాడు దిత్తున్నాడు అనుకోవచ్చు. 2 ఏళ్ళు అయిపోయా పిచ్చి పనులు చేయబడుతుంది. తెలంగాణ సోయి నుండి మంత్రులే పెట్టావా? తెలంగాణ సోయినోడు మంత్రి ఉంటేవాడు ఆలోచన కొట్లాడు చచ్చాడు రాజీనామా చేసాడు అంత పద్ధతి. ఇప్పుడు ఎవడండి కొండ సురేఖ మా మీద కాల్పులు జరిపింది. మహబూబాద్ నేను కూడా పోయినా ఆ రోజు స్టేషన్. నీ మంత్రి నెంబర్ 2 బట్టి విక్రమార్క, నేనేమో ఢిల్లీలో అందరిని తిరిగి తెలంగాణ ఎందుకు వెళ్ళాము జ్ఞాపకం. జయశంకర్ రాసిన బుక్ స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక బుక్ వేసినాం మేము కాగితాలు ప్రెస్ కలుపులో రిలీజ్ చేసి ఆ రోజు ఆ కాపీలన్నీ ఇంటింటికి పోయి పంచినామండి. ఓ పక్క నేను పంచితే నేను ఆయనకు వస్తున్నాడు. నేను అడిగిన ఏంది మిత్రమా అయింది ఏంటంటే తెలంగాణ ఎందుకు ఏదో పంచుతున్నా అంటాడు. బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి ఇది ఎక్కడ బాబు నువ్వు తెలంగాణ మదిరైనా తెలంగాణ కదా. ఒక పక్క తెలంగాణ కోసం ఆవేదన నువ్వు ఇదేంటి అన్న నాకు రాజశేఖర్ ఎమ్మెల్సీ ఇచ్చిండే నాకు అప్లికేషన్ ఉందంటాడు. ఆయన ఎవరు రాజశేఖర్ కోసం తెలంగాణ రావద్దు అనేది బట్టి విక్రమార్క ఉద్యమకారుడు. అట్లాంటి వాడు మన ఉప ముఖ్యమంత్రి. ఈయన లేస్తున్నాడు ఆయన కూర్చుంటాడు. ఇక మీ తెలంగాణ పరిపాలన ఏదో నాకు చెప్పండి. నేను ఒక ఉద్యమకారుడు కదా, నాకేం బట్టి అంటే కోపం లేదు, లేదా ఇంకో పేరు ఏం చెప్పినా ఆమె అంటే కోపం లేదు. మా సోదరికి మా అంటే గౌరవమే. కానీ నేను హిస్టరీ చెప్తున్నా. అప్పుడేమో కేసీఆర్ని తెలంగాణ ఉద్యమకారులు గౌరవించలేదని తిడితే ఈయనేమో గౌరవిస్తున్నాడు. నాకు చెప్పండి మీరు. అది గవర్నమెంట్కి సోల్ ఉందా సార్ తెలంగాణ అనే సోల్? నేను ఒక పెద్ద మనిషిని అడిగిన మాట చెప్పొద్దు ఆయన పేరు. కానీ అసలు ఏం సార్ ఆ గవర్నమెంట్లో అట్లయితే ఈ గవర్నమెంట్ కూడా తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తుంటే అసలు తెలంగాణ నుంచి ఎవరు మాట్లాడుతున్నాడు తెలియదు నువ్వు తప్ప అన్నాడు. నీలాంటి తెలంగాణ ఉద్యమకారులే కానీ అసలు ఇక్కడ చర్చే లేదన్నాడు. నిజమే కావచ్చు, ఈయన తెలంగాణ ఉద్యమం లేడు, ఈయన పేరు రైఫిల్ రెడ్డి. ఆయనకు తెలియదు పాపం, ఎందుకంటే సమైక్యవాద పార్టీలు ఉన్నాడు కాబట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఒక ఆల్టర్నేటివ్ కింద కేసీఆర్ దించాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. నీకు అసలు ఏం పాట రాసినది సుద్దాల అశోక్ తేజ్ దగ్గర కోర్టు పరిస్థితి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? నిన్నటిదాకా గుండెలో గులాబీ రంగు కూడా తీసేసి ఇప్పుడు తెల్ల రంగు నింపుకున్నాడు. అది పరిస్థితి. ప్రభుత్వం వస్తే ఆ రంగు నింపుకుంటే ఆ కోటిస్తారు అన్నమాట. ఆ లిస్టులో అందరికి ఇస్తే ఇవ్వచ్చు, మన అందరికీ ఇవ్వడంలో తప్పు లేదు. గోరెటెంకన్నకి ఎందుకు ఇవ్వాలి? గోరెటెంకన్న ఎంత గొప్ప వాగ్గేయకారుడైనా, ఆల్రెడీ టీచరు, ఆయనకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు చాలు. నీకు లేరా మా అమ్మాయి పేరు ఏది చిన్న పాప మధుప్రియ ఉంది, విమలక్క ఉంది. ఏది విమలక్క? మన ఈయన జయశంకర్ సార్కి ఎందుకు ఇవ్వలేను? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్కి ఎందుకు ఇవ్వలే? అది చెప్పండి మీరు. వాళ్ళు కాదు ఉద్యమగారు. ఇట్లాంటి ఉద్యమకారులు అసలు ఒక దేశ ఇప్పటికీ కాళోజీకి నువ్వు పేరు చెప్పి చుక్కారామకి సిపిఎం నుండి తెలంగాణ ఇవ్వాల్సిందని నేను కౌన్సిల్లో ఉండగా స్పీచ్ ఇచ్చాడు. వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఐ డోంట్ నో. ఈజ్ అ ఫూల్. ఐఎమ్ టెలింగ్ యూ. అందుకే ఇవ్వలేదు. ఈజ్ అ ఫూల్. ఈ డజంట్ నో